అది కాంగ్రెస్ కార్యవర్గంలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కష్టపడి పనిచేస్తే ఎవరినైనా ఎలాంటి పదవులైనా వరిస్తాయని ఇప్పటివరకు కూడా బూత్ లెవెల్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో కూడా ఆయన మాట్లాడున్నారు. ఎల్బీ స్టేడియం నుంచి లైవ్ చూసాం. ఇక మిగిలిన అప్డేట్స్ చూద్దాం. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ పార్టీ మేనిఫెస్టో విడుదలైంది. ఈ నేపథ్యంలో నారాయణ జై భారత్ నేషనల్ పార్టీ ప్రజలకు అందించనున్న పథకాల గురించి తెలియజేశారు. జై భారత్ నేషనల్ పార్టీ ముఖ్య ఉద్దేశం ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించడం అని జేడీ నారాయణ వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రతి పంచాయతీకి 10 చిన్న మధ్యతరగతి పరిశ్రమలను ఏర్పాటు చేయడం, ప్రతి నియోజకవర్గానికి ఒక భారీ పరిశ్రమను ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. గతంలో రాజకీయ నాయకులు తమకు నచ్చిన ప్రాంతంలో పరిశ్రమలను ఏర్పాటు చేసుకునే వాళ్లని ఆరోపించిన ఆయన జై భారత్ నేషనల్ పార్టీ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చక్కగా ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటుందన్నారు. సంయుక్త భాగస్వామ్యం ద్వారా అందరికీ ఆరోగ్య బీమా ఏర్పాటు. అందువల్ల అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే జరుగుతున్నాయో నాకు ఆరోగ్యం కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం రాదు. ఎప్పుడైతే ఆరోగ్యానికి ఖర్చు చేసేవి తక్కువ అవుతాయో ఆటోమేటిక్ గా మనిషి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆ వ్యక్తి ఎకానమీలో ఉండి బ్రహ్మాండంగా ముందుకు వెళతారు. మేము ఇప్పుడు గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నది ఏంటంటే, ఇన్ని పథకాలు అంటున్నారు, ఇంత అభివృద్ధి చేశామంటున్నారు, మరి వైట్ కార్డులు ఎందుకు పెరుగుతున్నాయి? తెల్ల రేషన్ కార్డులు ఎందుకు పెరుగుతున్నాయి? తగ్గాలి కదా. మీరు ఇంత సంక్షేమం చేస్తుంటే, ఇన్ని పథకాలు ఇస్తుంటే వైట్ రేషన్ కార్డు క్రమక్రమంగా తగ్గిపోతారు. అందువల్ల జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజలను ఆస్తిపరులుగా చేసి వైట్ రేషన్ కార్డులను తగ్గించాలన్నది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. అందుకని ఆరోగ్యంలో ఈ విషయాలన్నీ కూడా పొందుపరిచారు. తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్లకు వెళితే ఎంత బిల్లు వేస్తారో తెలియదు మనకు. అందువల్ల ప్రైవేట్ ఆసుపత్రుల్లో వివిధ వైద్య విధానాలకు అధిక ఫీజులు వసూలు చేయకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతి ప్రొసీజర్ కు ఫీజుల నిర్ణయం చేయడం జరుగుతుంది అన్నది కూడా జై భారత్ నేషనల్ పార్టీలో ఉన్న ఒక ప్రధానమైన అంశం.